నమస్కారం. అక్షర్లిప్కి స్వాగతం. అన్వేషణ 5వ భాగం. అసలు ఈ సంధ్య ఎవరో, సత్యకిరణ్ విషయంలో ఎందుకు తను అలా చేసిందోనని అన్వేషించే పనిలో పడ్డాము నేను, సత్యకృష్ణ. తనపై పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా లాభం లేకపోయింది. సత్యకిరణ్ని పోగొట్టుకున్న దుఃఖం నుండి కోలుకోవడానికి మాకు చాలా సమయమే పట్టింది. జరిగిన సంఘటన నుండి అప్పుడప్పుడే కోలుకుంటున్న నాకు మరొక పిడుగులాంటి హృదయాన్ని ముక్కలు చేసే వార్త ఒకటి తెలిసింది. అదే సత్యకాంత్ భార్య సుకన్య గురించి. సత్యకాంత్ ఉద్యోగరీత్యా దేశపు సరిహద్దులలో ఉండడంతో వాడి భార్య ఇక్కడే ఒంటరిగా ఉండేది. వాడు మాత్రం సంవత్సరానికి 2-3 సార్లు వచ్చి వెళ్తుండేవాడు. మధ్యలో తనకేదైనా అవసరమైతే ఒక అన్నలాంటి వాడిగా నేను తన బాగోగులు చూసుకునేవాడిని. అనాథైన తనని పెళ్లి చేసుకుని తనకి ఒక తోడుగా నిలిచిందని వాడు తనని చాలా బాగా చూసుకునేవాడు. వాడికి జీతం పడగానే వాడి అవసరాలకు వాడి దగ్గర కొంత ఉంచుకొని మిగిలినది నా ద్వారా తనకు చేరవేసేవాడు. దూరంగా ఉంటున్నా కూడా తనకి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఆ తరుణంలోనే ఒకరోజు నాకు డబ్బు పంపించి అది సుకన్యకు ఇవ్వమన్నాడు. తనకి ఎంతసేపు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నేనే స్వయంగా ఎప్పటిలాగానే ఆ డబ్బిద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన నాకు ఎప్పుడూ లేనిది ఆ ఇంటి దగ్గర బయట ఎవరివో ఓ పెద్ద కారు, గుమ్మం వద్ద చెప్పులు ఉండడం గమనించాను. చూస్తుంటే ఆ చెప్పులు మగవారు ధరించేవిలా ఉన్నాయి. ఇంటి తలుపులు కూడా మూసే ఉన్నాయి. తనని కలవడానికి ఎవరో వచ్చి ఉంటారని అర్థమైంది. తనకి ఎవరూ లేరని చెప్పింది. పైగా ఇంత గొప్పింటి వాళ్ళు ఎందుకు తనని కలవడానికి వచ్చారు? అసలు ఇప్పుడు తనని కలవడానికి ఎవరొచ్చి ఉంటారు? పైగా తలుపులు కూడా మూసి అంత రహస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటా అని నా మనసులో ఒకటే సందేహాలు. ఆ పక్కన కిటికీ తలుపు కొంచెం జారుగా తీసి ఉండడంతో వెళ్ళి ఆ గదిలోకి అలా తొంగి చూశాను. అలా చూసిన నేను అక్కడ జరుగుతున్న సంఘటన చూసి నిర్ఘాంతపోయాను. తను అంటే సుకన్య పరాయివాడు ఎవరితోనో బెడ్రూమ్ మంచం మీద పక్కలో చాచా చెప్పడానికి నాకు నోట మాట కూడా రావడం లేదు. అసలేం లోటు చేశాడని వాడు మరీ ఇంతలా బరితెగించింది సుకన్య అనుకుంటూ ఆవేశంగా ఆ మూసున్న తలుపుల దగ్గరికి వెళ్ళి వాటిని గట్టిగా అదిమాను. దాంతో ఆ చప్పుడుకి 2 తలుపులు కంగారుగా తీసింది సుకన్య చీరకొంగు సర్దుకుంటూ. ఆవేశంతో ఆక్రోశంతో నా కళ్ళు వాళ్ళిద్దరిని అలానే ఉరిమి చూస్తుంటే తనతో అప్పటి వరకు ఉన్న ఆ వ్యక్తి అక్కడి నుండి అసలేం భయం లేకుండా హుందాగానే షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ జారుకున్నాడు. సుకన్య మాత్రం తను చేసింది తప్పన్నట్టు అంగీకరిస్తూ నా కాళ్ళ వంక నేరుగా చూడలేక తల దించుకొని నేలవైపు బిత్తర చూపులు చూస్తుంది. నా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని, అసలేంటమ్మా ఈ పని? వాడు నీకేం లోటు చేశాడని నువ్వు ఇలా అడ్డదారులు తొక్కుతున్నావు? వాడక్కడ రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒక పక్క దేశం కోసం పోరాడుతూ అహర్నిశలు శ్రమిస్తూ ఇంకో పక్క నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంటే నువ్విలా చీచి నీకేం సిగ్గుగా కానీ తప్పుగా కానీ అనిపించడం లేదు? అసలు అక్కడ ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో కానీ సంపాదించినంతా నీకోసమే కూడబెడుతున్నాడు వాడు. అలాంటి మంచివాడిని నీకెలా మోసం చేయాలనిపించిందమ్మా? నీపై నమ్మకంతో నిన్నిక్కడ వదిలి వాడు నిన్నొక దేవతలా చూసుకుంటుంటే నువ్విలా చేయడం, ఇదంతా తెలిస్తే అసలు వాడేమైపోతాడని కొంచెమైనా వాడి కోసం ఆలోచించావా అని నేను ఒకటే ఆవేశంగా వాగుతుంటే చలనం లేకుండా తను మాత్రం అలానే ఉండిపోయింది. దాంతో నేనింతలా వాగుతుంటే ఏం పట్టనట్టు అలా రాయిలా నిల్చున్నావేంటి? నేను అడుగుతున్న వాటికి సమాధానం చెప్పు అంటూ గట్టిగా గదిమాను. దాంతో నువ్వెళ్ళి చెప్పిపోని నేను ఇలా చేశానని. ఎంతైనా నీ ప్రాణ స్నేహితుడు కదా, నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి అక్కడ నీ ఫ్రెండ్ దేంతో కురుకుతున్నాడో ఎవరికి తెలుసు? అయినా నా లైఫ్ నా ఇష్టం. అసలు నా సొంత మొగుడికే లేనిది నీకెందుకు అంత బాధ అంటూ అప్పటి వరకు ఒక సొంత అన్నగా భావించిందనుకున్న నన్ను అలా వేరు చేసి వాడిని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. ఇక తన మాటలకు చిర్రెత్తిన నేను క్షణికావేశంలో లాగి చెంప మీద ఒక్కటిచ్చాను. ఇక ఆ సంఘటనతో అక్కడ క్షణం కూడా ఉండలేక అక్కడి నుండి వచ్చేశాను. వాడికి ఇదంతా చెప్తే దూరంగానున్న వాడు ఏమైపోతాడోనని సైలెంట్గానే ఉండిపోయాను. ఈ విషయం గురించి సత్యకృష్ణకి చెప్దామంటే ఎక్కడ సుకన్యని వీడు కూడా అసహించుకుంటాడేమోనని వాడి దగ్గర కూడా ఈ విషయం దాచిపెట్టాను. ఇదిలా ఉండగా ఒకానొక రోజు సత్యకాంత్ ఇంటికి వచ్చినట్టు సత్యకృష్ణ ద్వారా తెలిసింది. ఎప్పుడు సెలవులపై ఇంటికి వచ్చినా నన్నే ముందు కలిసేవాడు సత్యకాంత్. కానీ ఈసారి ఎందుకో కనీసం వచ్చినట్టు కూడా చెప్పలేదు, కాల్ కూడా చేయలేదు. వాడు వచ్చినట్టు మాత్రం సత్యకృష్ణ ద్వారానే తెలుసుకున్నాను. సుకన్య తప్పుతున్న అడ్డదారులను అదుపులో పెట్టలేక సత్యకాంత్కి అసలు విషయం చెప్పేద్దామనుకున్నా. సరే అని తనకి నేనే కాల్ చేసి నీతో కొంచెం మాట్లాడాలి అంటూ బయట కలుద్దామని చెప్పాను. అలా ఓ రోజు ఇద్దరం బయట కలిసాము. నన్ను చూస్తేనే ఆప్యాయంగా పలకరించేవాడు ఈసారి మొహం పక్కకు పెట్టుకున్నాడు. తన వాలకం చూస్తుంటే నాకు అప్పుడు అర్థమైంది సుకన్య జరిగిందంతా చెప్పేసి ఉంటుందని. అలా చాలాసేపు మా మధ్య మౌనమే ఆధిపత్యం వహిస్తున్న సమయంలో దానికి తెరదించుతూ నేనే వాడిని కదిపాను. ఏరా సత్య, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఇంటికి ఎప్పుడొచ్చినా నువ్వు నా దగ్గరికే ముందొచ్చేవాడివి. ఈసారి కనీసం కాలైనా చేయలేదు
అసలేమైందిరా అని అడిగాను. దానికి వాడు, నువ్వేమైనా నా చుట్టానివా పక్కనివా వచ్చిన ప్రతిసారి నిన్ను కలవడానికి? వాడి చేష్టల్లోనే కాదు మాటల్లో కూడా ఏదో తెలియని మార్పు కనిపించింది. ఇక నేనేమనలేక, సుకన్య నీకేమైనా చెప్పిందా అని అడిగాను. హా, ఎప్పటికైనా బయటపడక తప్పదు కదా అంటూ అలాగే పక్కకు తిరిగి మూతి బిగించుకొని కూర్చున్నాడు. పోనీలేరా, ఏదో చిన్నపిల్ల పాపం తెలియక చేసింది ఈసారికి అని నేను అంటుండగా నా వంక కల్లేరా చేసి కోపంగా చూస్తూ, చాలే ఆపు, ఇది చేసిందంతా చేసి ఇప్పుడు తప్పు తన మీద నెట్టేద్దాం అని చూస్తున్నావా అంటూ నా మీద తన కఠినమైన మాటలతో తిరగబడ్డాడు. నాకేం అర్థం కాక, అదేంట్రా అలా అంటావు అని అడుగుతుండగా, ఆపమన్నానా నీ నటనలు అని నా వంక కోపంగా రగిలిపోతూ చూస్తూ, ఎంతలా నమ్మానురా నిన్ను, తను కూడా నిన్నొక అన్నయ్యలాగానే కదరా భావించింది, అలాంటిది వరుసకు చెల్లెలయ్యే దానితో నేను లేని టైం చూసి పడక పంచుకుందాం రా అని అడుగుతావా? ఒక ఫ్రెండ్ భార్యతో, పైగా అన్నయ్య అని పిలిచిన ఓ చెల్లెల్లాంటి దాంతో ఇలాగేనా బిహేవ్ చేసేది? అలా అడగడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించలేదారా? ఇన్నేళ్ళ మన స్నేహానికి నువ్వు ఇచ్చిన బహుమతి బాగుందిరా, ఇదిగో నీ సంస్కారానికి నా యొక్క నమస్కారం తన 2 చేతులు జోడించి అంటూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ అనరాని మాటలు అంటుంటే, అరే సత్యకాంత్, అసలేం జరిగిందో ఒకసారి నేను చెప్పేది కూడా వినరా అంటూనే జరిగిన దాని గురించి చెప్పే ప్రయత్నం చేయబోతుంటే, అప్పటికే నాపై పట్టరాని కోపంతో ఉన్నవాడు అది ఇంకా ఎక్కువై నా చెంప చెల్లుమనిపించాడు. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు అంటూ నేను చెప్పేది అసలేమీ వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది, ఆ రోజు జరిగిందంతా మనసులో పెట్టుకొని సుకన్య లేనిపోనివి వాడికి కల్పించి చెప్పి నాకు వాడిని దూరం పెంచిందని, తన ప్రతీకారం ఈ రకంగా తీర్చుకుందని. వాడు తన మాటలకు బాగా లొంగిపోయినట్లు ఉన్నాడు. అందుకే నేను చెప్పిందేమీ వినకుండా అన్నేళ్ల నా సావాసం మీద విశ్వాసాన్ని క్షణాల్లో తుంచేసి నన్ను వాడికి దూరం చేసుకున్నాడు. జరిగిందంతా సత్యకృష్ణకి చెప్పాను. వాడు కూడా కాలక్రమేణా అన్నీ అవే సర్దుకుంటాయిలే అని నన్ను ఓదార్చాడు. అప్పటికే ఒక ఆడదాని వల్ల మంచి మిత్రుడిని కోల్పోయిన నాకు ఇప్పుడు అదే ఆడదాని వల్ల వీడు కూడా దూరమయ్యాడు. నేను చెయ్యని తప్పుకు నాపై అసహ్యం పెంచుకొని నాకు దూరం అవుతుంటే అది మాత్రం అనుక్షణం బాధిస్తూనే ఉంది. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. వాడి పలకరింపు కోసం తిరిగి నా దగ్గరకు వస్తాడేమోనని ఆశతో మరెన్నో ఎదురుచూపులతో వేచి చూస్తూనే ఉన్నాను. ఇది జరిగిన సరిగ్గా వారానికి సత్యకాంత్ దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చింది. జరిగింది తెలుసుకుని చేశాడేమో అనుకొని అసలు అదేంటోనని ఆత్రంగా ఓపెన్ చేసి చూశాను. రేయ్ సత్యకుమార్, నన్ను క్షమించరా. నా భార్య చెప్పిన మాటలు విని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తర్వాతే నాకు అసలు విషయం తెలిసింది. నా భార్య ఎవరితో నా అక్రమ సంబంధం పెట్టుకుందని చుట్టుపక్కల వాళ్ళ వల్ల తెలుసుకోగలిగాను. గట్టిగా నిలదీస్తే అసలు మీ ఇద్దరి మధ్య జరిగింది తెలిసింది. నువ్వు ఆ రోజు ఎంత చెప్తున్నా నేను వినలేదు. ఎందుకు నన్ను మోసం చేస్తూ ఇంత దారుణానికి ఒడిగట్టావని తనని అడిగాను. అయితే ఇప్పుడేం చేస్తావు, నీకు చేతనైంది నువ్వు చేసుకో అంటూ కనీసం మొగుడునని కూడా చూడకుండా అనరాని మాటలంది. ఇక్కడితో ఇదంతా వదిలేసి ఇకనైనా సక్రమంగా ఉండమని బదిలాడాను. ఇంటి పరువు వీధిన పడేయవద్దని ప్రాధేయపడ్డాను. నువ్వెవరు నాకివ్వని చెప్పడానికి? నాకు నీ నుండి ఏ సుఖం దొరకడం లేదు. నా పేరులో ఉన్న సుఖం నా జీవితంలో లేకుండా పోయింది. అయినా నువ్వు అక్కడ జాబే చేస్తున్నావో లేదా యువతినైనా తగులుకొని నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావో అంటూ నా మనసుని గాయపరిచింది. ఏం మాట్లాడుతున్నావు సుకన్య? నీ సంతోషం కోసమేగా నేను అనుక్షణం పరితపించేది. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంటుంది. దయచేసి అలా మాట్లాడకు అని నేనంటూ తనని బ్రతిమాలుతుంటే అవేమీ వినకుండా భర్తని కనీస మర్యాద కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవడో వస్తే వాడితో పాటు కలిసి వాడి కారులో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంత జరిగాక నా మొహం నీకెలా చూపించను చెప్పు సత్యకుమార్. అయినా నీ విషయంలో నేను చేసిన తప్పుకి నాకే శిక్ష పడాల్సిందే. జీవితాంతం ఈ అనాథకి ఒక తోడులా ఉంటుందనుకున్న నా సుకన్య నన్ను మోసం చేసింది. దాంతో ఈ ప్రపంచంలో నేను మళ్ళీ ఒంటరివాడయ్యాను అనే భావన నా మనసుని గుచ్చి చంపుతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తావు కదూ? అన్నట్టు ఈ విషయాలేవి ఎవరికీ చెప్పకు. దేశానికి కాపలా కాసినోడు సొంత పెళ్ళాన్ని దారిలో పెట్టుకోలేక ఇలా పిరికివాడిలా చనిపోయాడని ఈ లోకం నవ్వుకుంటుంది. నాపై ఇష్టంతో నేను ఇలా చేయడానికి కారణం తానేనని తనపై కోపం పెంచుకొని తనకి హాని తలపెట్టాలని చూడకు. కనీసం తననైనా తను కోరుకున్నట్లు సుఖపడని. ఇదే నా చివరి కోరిక అంటూ ఆ మెసేజ్ సారాంశం. అదంతా చదువుతున్న నా చేతిలో నుండి ఫోన్ కింద జారి పడిపోయింది. నా నిట్టూర్పు సెగలకు అడ్డే లేకుండా ఒక దారలా కారుతూనే ఉన్నాయి. నా రక్తమంతా కోపంతో మరిగిపోయింది. ఆ క్షణం సుకన్యను చంపాలన్నంత కోపం నాలో రగిలింది. వెంటనే తేరుకొని సత్యకాంత్కి కాల్ చేశాను. కానీ కలవలేదు. సరిగ్గా అప్పుడే సత్యకృష్ణ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సత్యకిరణ్ గన్ మిస్ ఫైర్ అయ్యి చనిపోయాడని.
నేను కుప్పకూలి నేలపై పడ్డాను. అసలేం జరిగిందో, వాడెందుకు ఎలా చనిపోయాడన్నది నాకు, సత్యకృష్ణకి మాత్రమే తెలుసు. కానీ ఈ ప్రపంచం దృష్టిలో వాడి తుపాకీకి మిస్ఫైర్ అయి చనిపోయాడు. వాడి అంతిమ సంస్కారాలకి నన్ను బలవంతంగా ఒప్పించి తీసుకువెళ్ళాడు సత్యకృష్ణ. వాళ్ళింటికి వెళ్ళేసరికి వాడి బాడీ ప్రభుత్వ లాంఛనాలతో శ్మశాన వాటికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. తన కోసం చుట్టూ ఏడ్చేవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు, ఒక్క వాడి భార్య తప్ప. చేసినంతా చేసి వాడి చావుకు కారణమై తను, మాకు మాత్రమే తెలిసి ఈ ప్రపంచానికి తెలియని తన కొత్త కోణంతో అందరినీ మభ్యపెడుతుంది. ఇది జరిగిన కొన్నాళ్ళకి సుకన్య ఒక షాపింగ్ మాల్లో నాకు ఎదురుపడింది. పక్కన ఎవరో ఉన్నారు. అసలు కట్టుకున్న మొగుడు పోయాడన్న దిగులు ఏమాత్రం లేకుండా కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబయి ఎవరితోనో చెట్టాపట్టాలు వేసుకుని బజారు మనిషిలా తిరుగుతుంది తను. చిటికేసు తనని దాటుకుంటూ వెళ్తున్న నన్ను ఆపి, ఇప్పటికైనా తెలిసిందా ఎవరి జీవితాలు ఏమయ్యాయో? ఆ రోజు నా చెంప చెల్లుమనిపించినందుకు చూసావా ఎలా ప్రతీకారం తీర్చుకున్నానో అంటూ నా పైనున్న అక్కసుని వెళ్ళగక్కింది. అది కూడా వెళ్ళి చెప్పు చచ్చిన నీ పిచ్చి స్నేహితుడికి అంటున్న తన మాటలు వింటుంటే నా కోపం నశాలానండింది. కానీ సత్యకాంత్ గుర్తొచ్చి ఏమీ చేయలేక అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత ఏమైంది? ఇప్పటికే 2 ప్రాణ స్నేహితులను పోగొట్టుకున్న సత్యకుమార్ ఎలా తేరుకున్నాడు? ఇంత జరుగుతుంటే సత్యకిరణ్ ఏమయ్యాడు? సంధ్య గురించి వెతుకుతున్న సత్యకుమార్ సత్యకిరణ్కి తను దొరికిందా? రంజిత్కి ఇంకేం ఆధారాలు లభించాయి? ఇలాంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాలంటే అన్వేషణ 6వ భాగం వరకు వేచి చూడాల్సిందే. మా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.